అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనేటువంటి అంశాన్ని ఎప్పుడైతే తెరపైకి తీసుకొచ్చారో అప్పటి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. తెలంగాణలో కూడా దీనిపైన చర్చ కొనసాగుతుంది. పీసీసీ చీఫ్ చేసినటువంటి కామెంట్స్తో బీజేపీ నాయకులు రెస్పాండ్ అవుతున్నారు. బండి సంజయ్, ఎంపీలు, కేంద్ర మంత్రి, మరొక ఎంపీ రఘునందన్ రావు కూడా స్టేట్మెంట్ చేశారు. కొద్దిసేపటి క్రితం రఘునందన్ రావు స్టేట్మెంట్ చేశారు. దమ్ము ఉంటే ఓట్ చోరీకి సంబంధించినటువంటి అంశంపైన ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. పీసీసీ చీఫ్ స్థాయి మరిచి నిజంగా ఓట్ చోరీ గురించి చర్చ జరగాలి, దొంగ ఓట్లు ఉన్నాయి తెలంగాణలో అంటే మొత్తం రాజీనామా చేయండి. 8 మంది ఎంపీలు గెలిచిన వాళ్ళు మేము 8 మంది గెలుస్తాం, కొత్త ఓటర్ లిస్టుతో ఎన్నికలకు పోదాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు రఘునందన్ గారు. ప్రస్తుతం మనతో పాటు బల్లమూరి వెంకట ఉన్నారు, మాట్లాడదాం. వెంకట గారు ఏం చెప్తారు? ఓట్ చోరీ ఎక్కడైతే జరిగిందో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా బయటపెట్టడం జరిగింది. ఎవిడెన్సెస్ ఎక్కడెక్కడైతే బయట పెట్టినరో ఆ నియోజకవర్గాల్లో ఆ పార్లమెంట్లో ముందు వీళ్ళు చెప్పి అక్కడున్న పార్లమెంట్ సభ్యుని రాజీనామా చేయమని చెప్పుండ్రి. దానితో పాటు కేంద్రంలో ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈరోజు గెలిచిందో ఆ ఎంపీలన్నింటినీ కూడా నిజంగా ధైర్యంగా ఉంటే ఆ వాస్తవాలన్నింటినీ కూడా బయటపెట్టి అవన్నీ చోట వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ జనరల్ పార్లమెంట్ ఎలక్షన్స్ పెట్టమని చెప్పండి. ప్రజలు ఎవరికి అధికారం కట్టబెడతారు, ఎవరు అధికారంలోకి వస్తారు, ప్రజలే రేపొద్దున తీర్పు అనేది ఇస్తారు. అవన్నీ వాస్తవాలు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడితే దాన్ని తట్టుకోలేక, జీర్ణించుకోలేక, ఆ విషయాలు వాళ్ళకి మింగుడు పడక ఈ విషయాలన్నీ బట్టబయలై రేపొద్దున ప్రజలు కూడా వారిపైన ఈరోజు ఒక అసహనాన్ని ప్రజలు కూడా ఈ రకంగా ఈ ఒక చర్యలకి పాల్పడరని చెప్పి ప్రజలు కూడా భావిస్తే దాన్ని తట్టుకోలేక రఘునందన్ రావు గారు నోటికి వచ్చినట్టు విమర్శించాలని చెప్పి విమర్శిస్తారు తప్ప నిజంగా మీకు దమ్ముంటే నరేంద్ర మోడీ గారిని మీ పార్లమెంట్ సభ్యులు అందరినీ ఇక్కడెందుకు 8 మంది మొత్తం భారతదేశ వ్యాప్తంగా మీరు గెలిచిన అన్ని ఎంపీ స్థానాలు రాజీనామా చేయండి, లేదా మళ్ళీ ఎలక్షన్లకు బొమ్మని చెప్పండి. ఆ రోజు వాస్తవాలు తెలుస్తాయి. దీనికి ఎవిడెన్సెస్ ప్రూవ్ చేసి ఏదైతే 100% ట్రాన్స్పరెన్సీ తోటి మళ్ళీ బ్యాలెట్ సిస్టమ్ తీసుకొని వచ్చి ఎలక్షన్ పెట్టమని చెప్పండి. ఎవరు గెలుస్తారు, ఎవరు అధికారంలోకి వస్తారు, ప్రజల తీర్పు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన చేస్తూ ఉన్నటువంటి స్టేట్మెంట్లు ఇప్పుడు దొంగ ఓట్లు అంటున్నారు కదా, ఎక్కడున్నాయి చూపించాలి, కొత్త ఓటర్ లిస్టుతో వెళ్దామంటున్నారు ఎన్నికలకు. నేను అదే చెప్తున్నా, వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. తెలంగాణ ఒక రాష్ట్రం గురించి ఎందుకు మాట్లాడుతుండ్రు? నీ 8 మంది ఎంపీలు ఎవరైతే ఇక్కడ గెలిచినరో కేంద్రంలో మీ ప్రభుత్వం ఏర్పాటుకు కూడా ఇది క్రియాశీలకంగానే కదా 8 మంది ఎంపీలు. ఏదైతే మొత్తం ఎక్కడైతే ఆరోపణలు వచ్చినాయి మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ అన్ని రాష్ట్రాల ఆరోపణలు వచ్చినాయి కదా, అంతటా రాజీనామా చేయండి. అప్పుడు 100% మేము కూడా రాజీనామా చేస్తాం, నిలబడదాం, ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఉద్దేశపూర్వకంగా రాజకీయ పరంగా మాట్లాడడం కాదు. రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ విత్ ఆల్ ఎవిడెన్సెస్ ఎక్కడెక్కడ జరిగినాయి, ఒక్కొక్క ఇంట్లో ఆధారాలు ఏ రకంగా ఉన్నాయి. దాని తర్వాత మీ సొంటి కొంతమంది జర్నలిస్టులు ఆ ఇళ్లకి పోయి కూడా ఆ ఇంట్లో నివసించే వారిని కూడా అడిగినారు, ఈ వ్యక్తులు ఇక్కడ ఉంటారా అని. అంటే ఈ వ్యక్తులు ఎవరో కూడా మాకు తెలియదు, మా అడ్రస్లో వాళ్ళ ఓటర్ ఐడీలు ఎందుకు ఉన్నాయి అనేది చెప్పినారు. దానితో పాటు చాలామంది ఓటర్ ఐడీలో మ్యానిపులేషన్స్ ఉండి ఫాదర్ నేమ్స్ ABCDZYXZ అని చెప్పి అడ్డగోలుగా ఏది పడుతుంది ఒక్కొక్క పేరు, ఒక్కొక్క వ్యక్తి ఫోటోలు 4-5 సార్లు రిపీట్ అయిన ఎవిడెన్సెస్ కూడా చూపించారు. ఇప్పుడు ఎక్కడన్నా కూడా వేర్ ఈస్ పాసిబిలిటీ టు మ్యానిపులేట్ 5 to 10% అక్కడ మ్యానిపులేషన్ జరుగుతుంది. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం అనేది అసాధ్యం. ఎందుకంటే 119 నియోజకవర్గాల్లో పట్టుమని తిప్పి కొడితే వాళ్ళకి 5-6 లీడర్లు తప్ప వాళ్ళకి లీడర్లే లేరు. తెలంగాణ రాష్ట్రంలో లీడర్లు లేనప్పుడు ఇక్కడ 119 నియోజకవర్గాల్లో 60 స్థానాల్లో ఎవరు ఊహించని విధంగా అట్లా మ్యానిపులేషన్ చేసి గెలిస్తే 100% మ్యానిపులేషన్ చేసి గెలిస్తే ప్రజలు గుడ్డలు తీసి కొడతారు. బయట దేశాల్లో కదా అయిందో ఇక్కడ కూడా అసొంటి ఒక భారతదేశంలో కూడా అసొంటి ఒక తిరుగుబాటు ఈ భారతీయ జనతా పార్టీ నాయకులని నరేంద్ర మోడీని గుడ్డలు ఊడదీసి ఇక్కడ మన భారతదేశంలోకి వెళ్ళి తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. అవన్నీ తెలుసు, ఆ వాస్తవాలు కూడా ఇతర దేశాల్లో చూస్తారు. కాబట్టి 5 to 10% మ్యానిపులేషన్ ఎక్కడైతే పాసిబిలిటీ ఉందో, ఉదాహరణకి 1-2 ఎమ్మెల్యే స్థానాలు ఉండే తెలంగాణ రాష్ట్రంలో, ఎక్కడైతే పాసిబిలిటీ ఉండేనో అక్కడ స్థానాల్లో దగ్గర 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దానితో పాటు ఎంపీ 1-2-3-4 ఎంపీలు ఉంటుండే 1-4 కాడికెళ్ళి డైరెక్ట్గా 8 ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ తోటి అక్కడ డమ్మీ క్యాండిడేట్లను పెట్టారని ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసి అక్కడ 8 మంది ఎంపీలని గెలిపించుకోరు. ఇవన్నీ చాలా క్లియర్ కట్గా కనబడుతున్నాయి. అండ్ నువ్వు పోయి ఓల్డ్ సిటీలో నేను ఎందుకు గెలిపించుకోలేదు అసోసియేషన్ అంటే ఓల్డ్ సిటీలో పోయి భారతీయ జనతా పార్టీకి 4 లక్షల ఓట్లు 5 లక్షల ఓట్లు పడ్డట్టు చూపిస్తాడు, ప్రజలు ఊకుంటారా? సో ఎక్కడైతే వాళ్ళు చేసినరో వాళ్ళ వినబిలిటీకి ఏదైతే కావాలో ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ని మ్యానిపులేట్ చేసిరని లెక్కలతో సహా రాహుల్ గాంధీ గారు తీసి ఎవిడెన్షియల్గా చూపించడం జరిగింది.
చూపించిన దానిపైన ఇప్పటి వరకు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా బాధ్యతతోటి విత్ ఎవిడెన్సెస్ అది ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు మాట్లాడలేదు. అండ్ ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ కమిషన్ భారతీయ జనతా పార్టీ నాయకులకి నరేంద్ర మోడీ గారి కనుసన్నల్లో పనిచేస్తుందని చెప్పి రాహుల్ గాంధీ గారు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రులందరికీ భారతదేశ ప్రజలందరూ కూడా తెలిసే విధంగా ఎవిడెన్సెస్ చూపించడం జరిగింది. చూపించిన దానిపైన ఇప్పటివరకు కూడా వాళ్ళ క్లారిటీ ఇవ్వలేదు. నిజంగా వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ గారిని రాజీనామా చేసి బ్యాలెట్ సిస్టమ్ పెట్టి ఓటర్ లిస్ట్ ఏదైతే ముందు చూపించి ఓటర్ లిస్ట్ పైన ఉన్న అన్ని అపోహల్ని తొలగించి బ్యాలెట్ సిస్టమ్ తోటి ఎలక్షన్ పెట్టమనండి. ఆ రోజు ప్రజలు ఏ తీర్పిస్తారో ఆ రోజు అందరికి కూడా కనబడుతుంది. ఒకటి దానికి కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం నిన్న మాట్లాడినటువంటి మాటలపైన పీసీ చీఫ్ మాటలపైన బండి సంజయ్ కూడా రెస్పాండ్ అయ్యారు. 100 సీట్లు గెలుస్తామని పీసీ చీఫ్ మతిభ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. 100 సీట్లు గెలిచే పరిస్థితి లేదు, కాంగ్రెస్ నెక్స్ట్ తెలంగాణలో అధికారంలోకి రాదు, అది కళ్ళ అనేటువంటి స్టేట్మెంట్. ఇక బ్యాలెట్ ఓట్లకు సంబంధించి స్థానిక సంస్థల్లో మొత్తం బ్యాలెటే పెట్టండి అనే డిమాండ్ కూడా చేస్తాం. అదే అంటున్నా, అబ్కీ బార్ 400 పార్ అని చెప్పి, తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడుని, బీహార్లో నితీష్ కుమార్ని, ఆఖరి నిమిషంలో వాళ్ళిద్దరిని కూడా ఈరోజు భారతదేశ బడ్జెట్ కూడా కేవలం ఏపీకి బీహార్కి కోసమే భారతదేశ బడ్జెట్ రూపొందించినట్టు, ఆ రెండు లేకపోతే అధికారాన్నే ప్రభుత్వంలోకి వచ్చే పరిస్థితే లేకుండే భారతీయ జనతా పార్టీ నాయకులకి. అండ్ బండి సంజయ్ ఏదైతే మాట్లాడుతుండో అనేకమైన ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది పడుతుంది ఎంపీ ఎట్లా గెలిచి అనే దానిపైన కూడా అనుమానాలు వస్తాయి. ఏ రకంగా జరిగింది, ఏ రకంగా మ్యానిపులేషన్ జరిగింది అనేది. ఒక కార్పొరేటర్ స్థాయి ఉన్నాడు డైరెక్ట్ ఎమ్మెల్యే ఓడిపోమితం కోల్పోయి మాట్లాడుతున్నట్టు ఆయన మాటల్లో కనబడుతుంది. నెక్స్ట్ కాంగ్రెస్ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా అంటుండే. ఇప్పుడు బండి సంజయ్ అనే వ్యక్తికి సరే ఆయన అదృష్టం కొద్దీ అనే పార్టీ ప్రెసిడెంట్ అయిండు, సరే ఇలా కేంద్ర మంత్రి అయిండు, అమిత్ షా చెప్పులు మోస్తే కేంద్ర మంత్రి అయిండు, సరే అది ఆయన వ్యక్తిగతం కాబట్టి నేను దానిపైన ఎక్కువ మాట్లాడతలేను. నిజంగా ఆయన మాట పైన ఆయన కట్టుబడి ఉంటే ఆయన అఫీషియల్గా రాసి నేను రాజీనామా చేస్తా అని చెప్పి ముందే లేఖ రెడీ చేసి పెట్టుకోమని చెప్పండి. స్టడీ చేసి పెట్టుకొని మీసోటి మీడియా మిత్రులకు ఎవరికన్నా ఇస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దాన్ని తీసుకుపోయి ఆయన దేనికి పోటీ చేసినా అది ఇస్తే ఆయన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ అయ్యే విధంగా ఆయన మాట్లాడితే బాగుంటుంది తప్ప ఏదో రాజకీయ పరంగా మాట్లాడాలని చెప్పి నోటికి ఏదో వస్తే అది మాట్లాడితే ఈరోజు తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు కూడా, మా జిల్లా ప్రజలు కూడా వీడెక్కడోడనైనా వీడెక్కడ కేంద్ర మంత్రి, జిల్లాకి ఏం చేస్తలేడు, అటు మా పార్లమెంట్కి ఏం చేస్తలేడు, సరే గుడి పైన ఓట్లు వేసుకుంటూ హనుమంతుని గుడికి, మా కొండగట్టు అంజన్న గుడికి ఒక నిధులు తీసుకురాలే, మా కొమరల్లి మల్లన్న గుడికి ఒక నిధులు తీసుకురాలే, మా హుజరాబాద్లో ఇల్లందకుంట రాముల వారి గుడికి ఒక నిధులు తీసుకురాలేదు. కేవలము ఈరోజు మతం పేర్ల గుడ్ల పేర్ల రాజకీయాలు చేస్తుండు తప్ప వీడు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తలేడని చెప్పి ఆడ ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. చివరగా యూరియాకి సంబంధించి చర్చ కొనసాగుతుంది స్టేట్లో. సెకండ్ కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన అసెంబ్లీ స్టార్ట్ కాబోతా ఉంది. దీనికి సంబంధించి ప్రజల ముందు పెట్టాలి కమిషన్ నివేదికను అనేటువంటి డిమాండ్ బీజేపీ రఘునందన్ రావు కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత యూరియాకి సంబంధించి కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అనేటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు యూరియా ప్రాపర్గా రాలేదు అని చెప్పి ఇదే రఘునందన్ రావు సింధూర్ వారి వల్ల చైనాకి వెళ్ళి రావాల్సింది రాలేదని చెప్పి పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన్నే మాట్లాడాడు. వాళ్ళ పార్టీకి వెళ్ళి ఇంకోళ్ళు బయటకు వచ్చి ఇది కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అని చెప్పి మాట్లాడుతుంటారు. మా పార్లమెంట్ సభ్యులు ఆడ ఒత్తిడి చేసి కొట్లాడినారు కాబట్టే వీళ్ళకి ఎట్లా సోయి లేదు 8 మందికి. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న రైతుల కోసం యూరియా తీసుకురావాలనే సోయి ఈ 8 మంది ఎంపీలకు ఎట్లా లేదు. మా 8 మంది ఎంపీలు కొట్లాడి ఒత్తిడి చేసి పార్లమెంట్లో వారి యొక్క గల్లాన్ని వారు పిలిపించారు కాబట్టి ఈరోజు ఏదైతే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఇది ఇబ్బంది అవుతుందని చెప్పి యూరియాని మళ్ళీ శాంక్షన్ చేసి పంపించడం జరుగుతుంది. అవగాహన లేకుండా, ఆలోచన లేకుండా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఒకటి మాట్లాడతాడు, అధ్యక్ష పదవి రాలేదు, అధ్యక్షునికి వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పి రఘునందన్ రావు ఇంకో మాట మాట్లాడతాడు. ప్రజలు ఇవన్నిటినీ కూడా చూస్తుండ్రు. ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా భారతీయ జనతా పార్టీ నాయకులు నిజంగా కేంద్రంలో అధికారం నుండి తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేస్తలేరు, కేవలం రాజకీయమే చేస్తున్నారని చెప్పి ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. రేపొద్దున ఈ 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే జనరల్ ఎలక్షన్లో డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. కాళేశ్వరం కమిషన్ నివేదిక అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు 100% అన్ని ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా దానిపైన సంబంధించిన మా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు స్పందించి దాన్ని అసెంబ్లీలో చర్చ పెట్టి దానిపైన మాట్లాడడం జరుగుతుంది. ఓటు చోరీకి సంబంధించినటువంటి అంశం పైన బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి అంశాలపైన బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీతో ఇది ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.